సంగారెడ్డి జిల్లాలో రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. నాదెండ అకోలా జాతీయ రహదారి పక్కన సుల్తాన్పూర్ శివారులో 40 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి సుల్తాన్పూర్ ప్రాంతంలో ప్రజా ఆశీర్వాద సభలో రేపు సాయంత్రం 4 గంటలకు పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టు రేపు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ప్రజా ఆశీర్వాద సభ జరగబోతుంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. పటాన్ చెరువు, సంగారెడ్డి, జహీరాబాదు, నారాయణఖేడు, ఆందోళనకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన వారి ప్రజలతో ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సుమారుగా 1,50,000 మంది ప్రజలు వచ్చే విధంగా దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సుమారు 40 ఎకరాల స్థలాన్ని దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఎవరైతే ప్రజలు ఉన్నారో బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు పార్కింగ్ కానీ, మంచినీళ్ళు కానీ అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. దానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల్లో ఎలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. దానికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా ప్రజా ఆశీర్వాద సభలు కూడా నిర్వహిస్తుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మొత్తంగా 10 నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ 2004 నుంచి కూడా ఈ మెదక్ పార్లమెంటు పరిధికి సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది. ఇప్పటికీ మెదక్ పార్లమెంటు పరిధిలో ఓటమైనది లేదు. 2 సార్లు కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న మెదక్ పార్లమెంటు కానీ, జహీరాబాద్ పార్లమెంటు కానీ బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ నుంచి ఈ 2 స్థానాలు గెలిచే విధంగా, ఇక్కడి సమస్యలను ముఖ్యంగా అడ్రస్ చేసే విధంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చకుండా కేవలం కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. ఇవన్నీ కూడా రేపు జరగబోయే సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అకోలా రహదారికి ఆనుకొని ఉన్న ఈ సుల్తాన్పూర్ గ్రామంలో 40 ఎకరాల స్థలంలో ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. సుమారుగా 1,50,000 మంది ప్రజలు వస్తున్నట్టుగా కూడా ఇక్కడ జిల్లాకు సంబంధించిన శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దానికి అనుగుణంగా కూడా పార్కింగ్ కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఇతర అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. రేపు 4:30 ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి రంగారెడ్డి, పటాన్ చెరువు, నర్సాపూర్, ఆందోళన, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యంగా కాంగ్రెస్ పరిపాలనలో ఇబ్బందులు పడుతున్న రైతులు కానీ, అదేవిధంగా మహిళలు కానీ, నిరుద్యోగులను పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఇక్కడ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. రేపు ఈ ప్రజా ఆశీర్వాద సభ ఇక్కడ జరగబోతుంది. మెదక్, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటుకు నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మెదక్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. 2004 బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇక్కడ మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఓడిపోయింది లేదు. వరుసగా విజయాలు సాధిస్తూనే ఉంది. అదేవిధంగా 2014, 19 ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులై విజయం సాధించే పరిస్థితి ఉంది. ఈ 2 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ, రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక కార్యక్రమాలు, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కాలయాపన చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఇక్కడ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరగబోతున్నాయి. రేపు 4 గంటల ప్రాంతంలో ఆందోళన నియోజకవర్గం, చౌట్కూరు మండలం సుల్తాన్పూర్లో
ఇక్కడ బహిరంగ సభ జరగబోతుంది. మొత్తం 40 ఎకరాలకు పై స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరో 15 ఎకరాల్లో ఎవరైతే బహిరంగ సభకు వస్తారో లక్షలాది మంది ప్రజలు వాళ్ళకు సంబంధించిన పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. బహిరంగ సభ సందర్భంగా ఎండాకాలం కావడంతో మంచినీటి కానీ ఇతర సమస్యలు ఎలాంటి లేకుండా ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ రైతు వ్యతిరేక కార్యక్రమాల గురించి కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఈ రెండు మెదక్ పార్లమెంటు కానీ జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు, సంగారెడ్డి జిల్లా.